మరి ఉత్తరం చూద్దామండి. అనిరుద్ కరీంనగర్ నుంచి రాస్తున్నారు. నర్మదా బాణాల దానం అంటే ఏంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ జమదగ్ని గారి భార్య అంటే పరశురాముడి తండ్రి రేణుక, ఆమె మహాపతివ్రత. పతివ్రతల్లో కూడా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పతివ్రత ఉంది. అట్లా కృతయుగే రేణుకా శక్తి, త్రేతాయుగే జనకాత్మజ, ద్వాపరే ద్రౌపదీశ్చైవ, కలియుగే గృహంచ. అంటే మీరందరూ శక్తి స్వరూపులే, మీరందరూ కూడా శక్తి స్వరూపులే. కలియుగంలో ఉన్న అవకాశం అది. అందుకనే బ్రహ్మర్షులు దేవర్షులు వాళ్ళు కూడా కలియుగంలో ఈ భూమిలో పుట్టాలనుకుంటారు. దీనివల్ల ఏంటంటే కలియుగంలో చాలా మోక్షానికి వెళ్ళిపోవడం చాలా తేలిక. వేరే యుగాల్లో మోక్షం సాధించలేని వాళ్ళు కూడా ఈ కలియుగం వచ్చేటప్పటికి చాలా సులభంగా ఇస్తారు. కానీ ప్రాయం కూడా మనం మనిషి జీవితకాలం కూడా చాలా తక్కువ. అంటే ఏంటి, దాదాపు ఒక 100 సంవత్సరాల మించి ఎవరు ఉండరు, ఉంటే గొప్ప 100 సంవత్సరాలు కూడా ఉండరు. కాబట్టి ఆయు ప్రమాణం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ మన భగవన్నామంతో గురు శుశ్రూషతోటి శిష్యులు, తర్వాత పాతివ్రత్య మహత్యంతో స్త్రీలు, తర్వాత ఈ విధంగా స్వల్పమైన భగవన్నామం జపంతో ధ్యానంతో అనుష్ఠానంతో యజ్ఞయాగాది క్రతువులు లేకపోయినా కూడా ఉత్తమమైన మార్గంలో మోక్షం పొందొచ్చని అందుకని ఇచ్చేస్తూ ఉంటారు. అందువల్ల దీనికి ఏంటంటే అంత ప్రాశస్త్యం. నర్మదా బాణం అంటే ఆ నర్మదా నదిలో రోజు ఆమె రేణుకాదేవి తడి ఇసుకతోటి కుంభం అంటే కుండలాగా చేసి దాంట్లో నీరు తీసుకొని భర్తకి జమదగ్ని గారికి తపస్సు చేసుకుంటే అక్కడ ఉంచేది. ఒకరోజు చూడండి, అసలు ఆ తడి ఇసుకతోటి కుండ చేయటం ఏంటి, ఆ పాత్రలో నీళ్లు తీసుకెళ్ళటం ఏంటి అంటే ఆమె పాతివ్రత్య శక్తి అంత గొప్పది. అప్పుడు రోజు ఈ విధంగా నడుస్తుంది. ఒకరోజు దైవఘటన, ఎవరికైనా ప్రారంధమే, ఏదో ప్రారంధ దోషం అన్నమాట. ఒకరోజు ఆ కుండలో మృణ్మయ పాత్రలో నీరు తీసుకొని జమదగ్నికి వెళ్దామని ఆ నీరు కుంభంలో ఇట్లా నీరు తీసుకుంది. నీరు తీసుకొని పొరపాటున దాంట్లో ఆ నీటిలో బింబం చూసింది. పైన గంధర్వుడు ఒక సతితోటి ఆయన విహరిస్తున్నాడు. అది చూసి మనస్సు చెలించినప్పటికీ చాలా బాధపడిపోయి అప్పుడు ఆ కుండని అక్కడ పడేసి పశ్చాత్తపడి ప్రాయశ్చిత్తం చేసుకొని అప్పుడు పతిని స్మరించుకొని మళ్ళీ ఒక కుండ చేసుకొని తయారు చేసి దాంట్లో నీరు తీసుకొని మళ్ళీ జమదగ్ని గారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేటప్పటికి ఏంటి రేణుక ఇంత ఆలస్యమైంది ఏంటని అడుగుతాడు ఆయన. ఏం చెప్తుంది, నిజం చెప్పలేదు, అబద్ధం ఆడలేదు. చూడండి, అబద్ధం ఆడటానికి కూడా అంత ఆలోచించేవాళ్ళు. మనమేముంది ఈజీగా చెప్పేస్తాం అబద్ధం అనేటప్పటికీ ఆయన మహర్షి దివ్యదృష్టితో చూస్తాడు. ఋషులైన వాళ్ళు చూసేటప్పటికి ఈ సంఘటన తెలుస్తుంది. నువ్వు మానసిక వ్యభిచారం చేశావు, అందువల్ల నువ్వు పనికిరావు. 6 కుమారులు ఆయనకి జమదగ్నికి. 6 కుమారుల్ని పిలిపించి వెంటనే 6 కుమారులలో చెప్తాడు, మీ తల్లిని చంపేయండి అని. ఎవరూ ముందుకు రారు. అందులో పరశురాముడు తండ్రి ఆజ్ఞ గొడ్డలు తీసుకొచ్చి, తండ్రి మీ ఆజ్ఞ ఏంటని అడుగుతాడు. అప్పుడు జమదగ్ని పరశురాముడితో అంటాడు, పరశురామ నీ సోదరులను సంహరించి నీ తల్లిని కూడా సంహరించి అంటాడు. మారు మాట చెప్పకుండా మరో ఆలోచన లేకుండా చక్కగా వాళ్ళందరినీ సంహరిస్తాడు. వినయంగా నమస్కరించి తండ్రి మీ ఆజ్ఞ శిరసావహించాను, నన్ను అనుగ్రహించండి అని 2 చేతులు చక్కగా ఆయనకి జోడించి నమస్కరిస్తాడు. నమస్కరిస్తే అప్పుడు కుమారా నువ్వు నా ఆజ్ఞను శిరసావహించావు కాబట్టి నీకేం కావాలి నాయనా అని అడుగుతాడు. అప్పుడు ఏం లేదు తండ్రి, నేను సంహరించిన వాళ్ళందరినీ బతికించమని చెప్తాడు. అంటే చూడండి, అప్పుడు మరి తల్లిని సంహరించడం తప్పే, మరి శాస్త్ర విరుద్ధమే. కానీ అక్కడ తండ్రి ఆజ్ఞ. రాముడు కూడా తండ్రి ఆజ్ఞతోటే అడవికి వెళ్ళాడు. కానీ అంటే ఏంటంటే తండ్రి కానీ గురువు కానీ బ్రహ్మవేత్తలు కానీ వాళ్ళ ఆజ్ఞని ఎట్లా చెప్పారో అట్లా ఆచరించాలంతే. దీంట్లో చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది అని మీమాంస లేదు. అందుకని ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళదే బాధ్యత, పాపం పుణ్యం వాళ్ళదే, అనుభవానికి కూడా వాళ్ళదే, వచ్చి వాళ్ళే మనని రక్షిస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పింది ఆలోచిస్తే మనకి ఇంకా దానికి అర్థమేముంది, ఇంకా మనం ఉత్తమ గతి పొందదు, ఉత్తమమైన మార్గంలో మనం నడవనట్టే లెక్క. ఆ విధంగా అప్పుడు దానికి అందుకనే నర్మదా బాణం అన్నారు. అట్లాగే మీకు నర్మదా దగ్గరికి వెళ్ళి కుండలతోటి, ఇప్పుడు మనం ఇసుకతో కుండలు చేయలేము, అందుకని ఆ మృణ్మయ పాత్రతోటి కుండతోటి చక్కగా 11, 21, 41 అట్లా ఉదకంతో నింపి
వాళ్ళకి ఎవరికైనా దానం ఇస్తే వాళ్ళకి అఖండ సౌభాగ్యవంతురాలు అవుతారు. మహాపతివ్రత చేసింది కాబట్టి దాన్ని అనుసరిస్తే మన జాతి కూడా, మానవ జాతికి కూడా కళ్యాణం జరుగుతుంది. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. దాన్ని అదొకటి. అక్కడ ఇంకో విశేషం ఉంది. అక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామి అంటే కుమారస్వామి అక్కడ శస్త్రవిద్య నేర్చుకున్న ప్రదేశం. అందుకని అక్కడ క్షత్రియులు బాణాలు కనుక దానం చేస్తే మహాపుణ్యం వస్తుంది. వీళ్ళకి కుంభదానంతో ఎట్లా పుణ్యం వస్తుందో వాళ్ళకు కూడా అంత మహాపుణ్యం వచ్చి ఉత్తమ జన్మ లేకుండా చక్కగా మోక్షప్రదులై